ఓకే, నేను చేసేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రానా. స్టార్ట్ చేద్దాము. అందరికీ స్వాగతం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున వరుసగా ఈ కరోనా కాలంలో ఈ వెబినార్లు నిర్వహిస్తున్నాము. ఈరోజు వెబినారు ఇటీవల ముందుకు వచ్చినటువంటి అంశం జిఎస్టి రాష్ట్ర కేంద్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. అందుకని జిఎస్టి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్నటువంటి అంశం మీద ఈరోజు ప్రొఫెసర్ అరుణ్ కుమార్ గారు జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఎంఏ ఫిజిక్స్ చేశారు. ఆ తర్వాత ఆయన ప్రెస్టన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి ఎకనామిక్స్లో ఆయన డాక్టరేట్ తీసుకున్నారు. చాలా కాలం ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పటికి కూడా మాల్కమ్ ఆదిశేషయ్య చైర్కి ప్రొఫెసర్గా ఉన్నారు. అనేక పుస్తకాలు రాశారు. రెగ్యులర్గా టీవీల్లో వివిధ అంశాల మీద ఆయన ప్రసంగిస్తుంటారు. ఈరోజు ఈ అంశం మీద ఆయన జిఎస్టి మీద బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన జిఎస్టి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి అంశం మీద మాట్లాడతారు. జిఎస్టిలో వచ్చినటువంటి నష్టాన్ని పరిహారంగా చెల్లించడానికి ఆ రోజు బిల్ పాస్ అవుతున్నటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ విధంగా పేమెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు పేమెంట్ మేము చేయము, కావాలంటే మీరు ఆర్బీఐ నుండి అప్పులు తీసుకోండి, అప్పులు తీసుకుంటే అవకాశం ఇస్తాము, అంతేగాని మేము మాత్రం పేమెంట్ చేయము అని చెప్పేసి ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆ సందర్భంగా ఈ కరోనా ఇదంతా కూడా యాక్ట్ ఆఫ్ గాడ్, దైవేక్ష, దైవ నిర్ణయం కనుక మేం చేయగలిగింది ఏమీ లేదన్నారు. సేమ్ థింగ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మనకు ఓ మై గాడ్ సినిమాలో కూడా ఎటువంటి సన్నివేశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ఒక షాప్ యజమానికి ఇన్సూరెన్స్ చెల్లించదు. ఇన్సూరెన్స్ కంపెనీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని వాదిస్తుంది. అదేవిధంగా ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు కూడా ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి వాదిస్తుంది. కనుక అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ముందుగా కేరళ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఒక లెటర్ రాస్తాము అని చెప్పింది. రేపు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీని గురించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యతిరేకతను తెలియజేయవచ్చు. తెలియజేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటిది చూడాలి. కానీ జిఎస్టి అది నడుస్తున్నటువంటి పద్ధతి, రాష్ట్రాలకు దానివల్ల జరుగుతున్నటువంటి అది నష్టము, దాన్ని పూడ్చడానికి చేసినటువంటి ఏర్పాట్లు, వీటన్నిటి గురించి ప్రొఫెసర్ అరుణ్ కుమార్ మనతో మాట్లాడతారు. ప్రొఫెసర్ అరుణ్ కుమార్ గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. తెలుగు అనువాదం కొండూరి వీరయ్య గారు ప్రస్తుతం నవ తెలంగాణ బుక్ హౌస్లో పనిచేస్తున్నారు. వారు ఆయన అనువాదం తెలుగులో ఆయన ఉపన్యాసాన్ని అనువదిస్తారు. సార్, I request you to speak on. Okay, thank you very much for inviting me in your midst, and I will now turn on the share screen. Can you see the screen now? Yeah, we can't see the screen now. You can't see the PPT? No, not. No, sir. No. But there are many clippings where it's not clear. I know. I'm just trying to put that on. Has it come? It has come now. Okay. But again, same thing happened. Something goes wrong. Can you see now? We can see, but there is some, again, same thing is happening. I know something is going wrong. Hello?
Our technical man is saying that you should clip on the PPT. Yeah, I'm Clip on. trying to do that. The moment I do that, it goes somewhere else. The moment I try to click on the PPT, He says you are Yeah. not clicking on it. no, I'm You clicking please on open it. it. You open it, he says. Yeah, it's open. Can you now Now see it? now Okay. it's okay. Good. All right. So, Thank you, you know, my grateful thanks to you for inviting me to the Sundaraya Vigyan Kendram, Hyderabad, to give this talk on GST and the center-state relations in the context of the current economic crisis. That is the title of the talk. Now, as an introduction, what I'm presenting is based on my book on GST, which came out last year, called The Ground Scorching Tax. And what I'll be presenting also is based on my forthcoming book, Corona and its Socio-Economic Impact. So we can I'll keep stopping and then it can be translated. Okay, Viraya. సుందరయ్య విజ్ఞాన కేంద్రం జిఎస్టి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశంపై నన్ను మాట్లాడటానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను తయారు చేసినటువంటి ఒక వివరమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీకు ఈ స్క్రీన్ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాను. దాంతోపాటు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నేను రాసిన జిఎస్టీ మీద నేను రాసినటువంటి ఒక పుస్తకం గ్రౌండ్ స్కార్చింగ్ ట్యాక్స్ అని చెప్పి, అంటే మాటుపాలు కొట్టే పన్ను విధానం అనేది శీర్షికతోటి ఒక పుస్తకం ఇంగ్లీష్ లో విడుదలైంది. దాన్ని కూడా ఈ సందర్భంగా మీకు పరిచయం చేస్తున్నాను. Okay, the center and the states today are facing an unprecedented revenue shortfall consequent to lockdown, which is induced by the economic crisis facing the country. So I will describe the GST part and then come to the economic crisis part. The states are short of funds to pay salaries. States like Kerala and Delhi and Maharashtra are saying they don't have money to pay even for routine work, and the pandemic is forcing additional expenditures. The center also has instructed its departments and ministries to cut back expenditures because of the revenue shortfall. Mr. Veera? ఈ ఉపన్యాసాన్ని రెండు భాగాలుగా ప్రజెంట్ చేయదలుచుకున్నాను. మొదటి భాగంలో కరోనా ప్రభావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వస్తున్న జిఎస్టీ ద్వారా వస్తున్నటువంటి ఆదాయంలో ఏ రకమైనటువంటి మార్పులు వచ్చాయి అనేది మొదటి భాగంలో చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా దీర్ఘకాలికంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి ఈ కరోనా ద్వారా తలెత్తినటువంటి తక్షణ ప్రమాదానికి ఉన్న సంబంధాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించదలుచుకున్నాను. కరోనా కారణంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయాలు పడిపోయినాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కేరళ లాంటి చిన్న రాష్ట్రాలకైతే ఈ జిఎస్టీ ఆదాయం ఆర్థిక లావాదేవీలు లేకపోబట్టి పెద్ద ఎత్తున తగ్గిపోయింది. The center had promised the states to get them on board that they would have a higher revenue collection because of GST, because the black economy would come under check. So the states were skeptical, the producing states, because GST is a last point tax. It is collected in the consuming states more. So the states like Gujarat and Tamil Nadu were very worried that they will lose revenue. So to bring them on board, the states were promised 14% annual growth in GST revenue over the base year of 2015-16. And the center said that if there's a shortfall from this target, then the center would compensate them for this. And for compensation purpose, a compensation fund was created by collecting cess on luxury and sin goods, like, luxury cars, like, your soft drinks and things like that. Mr. Veera? Yeah. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించేటప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు సంపాదించడం కోసం ఓ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా జిఎస్టి పన్ను అనేది ఎక్కడైతే ఉత్పత్తి అయినటువంటి వస్తువు సరుకు వినియోగానికి వినియోగించబడుతుందో ఆ రాష్ట్రంలో జంపడే పన్ను కాబట్టి అనేక రాష్ట్రాలు ఈ జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని భావించాయి. వాళ్ళందరినీ బొద్దుగించి నయానో భయానో ఒప్పించడం కోసం, నష్టపరిహారం ఇవ్వడం కోసం ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అనే దాని మీద దఫదఫాలుగా చర్చలు జరిగిన తర్వాత
కనీసం 14% పన్ను ఆదాయం రాబడికి తగ్గకుండా ఉండేటట్టుగా నష్టపరిహారం ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నష్టపరిహారం ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి అన్నప్పుడు అనేక వినిమయ అంటే లగ్జరీ సరుకులకు సంబంధించినటువంటి పన్నుల్ని పెంచడం ద్వారా ఈ నష్టపరిహారాన్ని సేకరించి రాష్ట్ర ప్రభుత్వాలకి జరిగే నష్టాన్ని భర్తీ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదనను అంగీకరించాయి. అంతిమంగా ఈ ప్రతిపాదన చట్టరూపం తీసుకుంది. Now the center is going back on its problem. You know, this promise that it was made that it will give the states for the shortfall, but the problem has been going on since last year. You know, because in a slowing economy, the sales of cars and other things slowed down, so the government was not collecting enough funds in the compensation fund, and therefore, you know, the transfer for last year were made up to July this year, but transfers that were due from April 2020 during the lockdown, they have not been made as yet. And now the center says it has given two options in the last GST council. The states can borrow either 95,000 crores from the RBI under a special window, or they can borrow 2.35 lakh crore from the market with the RBI facilitating it. And the repayment will be made out of the future collection under the compensation cess. So in a sense, the center is going back on its promise to the states, and therefore this idea of cooperative federalism, that has become a casualty. It was said when GST was launched that there is a cooperation between center and states, but that is breaking down because the center is going back on its promise. Now, if it goes back on a statutory promise, what is the guarantee that the cess will be continued beyond 2022? There may be economic crisis continuing, and if that happens, then the cess fund may not be collected, or it may be collected less. Then how would the states pay whatever they are borrowing? So therefore, there is a trouble that is brewing between center and states. Mr. Vera? Yeah. కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది కాబట్టి రాష్ట్రాలకి మేము ఇస్తామన్నటువంటి రాష్ట్రాల ఆదాయంలో జరిగే నష్టాన్ని భర్తీ చేస్తాము అని ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోలేకపోతున్నాము అని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవం ఇది కాదు. కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ పన్ను ద్వారా గత సంవత్సరం రావాల్సినటువంటి ఆదాయాల్లో కూడా కోతపడింది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది మన కళ్ళ ముందు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉంది, భారతదేశంలోనూ ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక సంక్షోభంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోయింది. గతంలో ఉన్నంతగా లగ్జరీ సరుకులు కొనడానికి జనం సిద్ధం కావటం లేదు. రాష్ట్రాలకి కేంద్రం ఇస్తానన్నటువంటి నష్టపరిహారం ఈ లగ్జరీ సామాను అమ్మకాల ద్వారా వచ్చే మార్గం నుంచే సేకరించాలి. లగ్జరీ సరుకుల కొనుగోళ్లు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి వాటి మీద వచ్చే ఆదాయం కూడా కేంద్ర ప్రభుత్వానికి తగ్గుతూ వచ్చింది. గత సంవత్సరం మార్చి వరకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఈ సంవత్సరం ఆగస్టు వరకు చెల్లించడానికి సాధ్యం కాలేదు. ఈ మధ్యలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, కరోనా వచ్చింది. ఇవన్నీ కలిపి మనం చూసినప్పుడు సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టపరిహారం ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టపరమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యత నుంచి ఉపసంహరించుకుంటూ తన మాటని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఏం చెప్తోంది, మీరు రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పు తీసుకుంటే 95,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవచ్చు, లేదు మార్కెట్లో కనుక అప్పులు తీసుకునేటట్టయితే మీరు 2,35,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడానికి మేము సహకరిస్తాము, మేము కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సహకరిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే గత 2 సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనం అవుతూ ఉంది. మరో 2 సంవత్సరాలు ఈ పతనం కొనసాగినప్పుడు ఈ నష్టాన్ని మరి ఎట్లా పూడ్చడానికి సాధ్యం అవుతుంది? 2,35,000 కోట్లు కానీ 95,000 కోట్లు కానీ సరిపోవు కదా. రెండో ప్రశ్న, చట్టబద్ధమైనటువంటి హామీని బాధ్యతని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడానికి సిద్ధపడ్డ తర్వాత మార్కెట్ ఒడిదుడుకులకి లోబడి ఉన్నటువంటి హామీని నెరవేర్చగలుగుతుంది అని చెప్పి మనం ఎట్లా నమ్మాలి? ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి మీమాంస. Okay, so now the question is, how is this 95,000 crores or 2.35 lakh crore estimated? The severity of the crisis depends on how long the crisis will continue, and we don't know how long this crisis will continue. So whether this figure of 95,000 crore and 2.35 lakh crore is correct or not, there is a bit of a doubt on that in my mind. So we need to know
how much will be the shortfall in the GST collection in the year 2021, because that is what will decide how much compensation should be paid. We know that the pending amount which is due between April to July, just in 4 months is 1.5 lakh crore. So for the full year, how much would it be? And the GST compensation requirement, which the government is estimating at 3 lakh crore, that may or may not be correct. The government is expecting that it will collect 65,000 crore under the compensation cess, but even that may not be correct. So government is using a figure of 3 lakh crore and subtracting from that 65,000 crore to get to a shortfall of 2.35 lakh crore. But the 3 lakh crore figure and the 65,000 crore, those may be themselves wrong. Then the other figure government is using is that last year it paid 1.65 lakh crore to the states. So it is saying that is what the compensation should be. And by subtracting from that 70,000 crores, it is coming to a figure of 95,000 crores. But that is not the correct way of estimating how much the shortfall will be. Mr. Veeram? Yeah. కేంద్ర ప్రభుత్వం దేశం ముందు 2 అంకెలు ఉంచింది. ఒకటి 95,000 కోట్లు, మరొకటి 2,35,000 కోట్లు. అంటే 95,000 కోట్ల రూపాయల నష్టం, ఆదాయం కొరత ఉంటుంది అని ఒక అంచనాకు వచ్చింది. అది ఈ అంచనాకి ప్రాతిపదిక ఏమిటి అన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది. 95,000 కోట్ల రూపాయలు కొరత ఉంటుందా, అది మరింత పెరుగుతుందా, మరింత తగ్గుతుందా అన్నది ఈ సంక్షోభం, కరోనా యొక్క ప్రభావం, దాంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం ఎంతకాలం దాని తీవ్రతని, ప్రభావాన్ని చూపిస్తుంది అనే దానిపై ఉంటుందే తప్ప ప్రభుత్వం వేసినటువంటి లెక్కల ప్రకారం ఉండదు. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, గత సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి, రాష్ట్రాలకి వివిధ పన్నుల రూపం ద్వారా మనం వసూలు చేసుకోగలిగాం, రాష్ట్ర ప్రభుత్వాలకి చెల్లించడం జరిగింది. అందులో 65,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మనం సంపాదించగలుగుతాం. కాబట్టి మిగతా 2,35,000 కోట్ల రూపాయలు నష్టం ఉంటుంది, కొరత ఉంటుంది. ఈ కొరతని సమకూర్చుకోవడం కోసం మార్కెట్లోకి వెళ్ళాలి అనేది ఒక సూత్రం. రెండో సూత్రం ఏం చెప్తుంది, గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలకి కాంపెన్సేషన్ ఫండ్, నష్టపరిహార నిధి కింద కేటాయించినటువంటి సొమ్ము 1,60,000 కోట్ల రూపాయలు. అందులో 70,000 కోట్ల రూపాయలు మేము సమీకరించగలుగుతాము అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక నమ్మకం. అంటే ఆ నమ్మకం ఆర్థిక వ్యవస్థ సజావుగా వాళ్ళు ఆశించిన పద్ధతుల్లో, ఆశించిన వేగంతో నడిస్తే ఆ 70,000 కోట్ల రూపాయలు వస్తాయి అనేది ఒక నమ్మకం. 70,000 కోట్లు పోతే మిగతా 90,000 కోట్ల రూపాయల చిల్లర కొరత కనిపిస్తుంది. కాబట్టి ఈ కొరతని పూడ్చుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది. ఈ అంకెల యొక్క వాస్తవమా కాదా, ఇవి ఆధారపడినటువంటి అంకెలేనా, నమ్మదగ్గ అంకెలేనా అన్నది ముందు తేలబోతుంది. Okay, so now the whole budgetary arithmetic has gone wrong, because the union budget presented on February 1 had assumed a 10% nominal growth rate. But today, even the most optimistic estimate is that for the year 2021, the economy will decline by 10%. So rather than growing by 10%, it will decline by 10%. And therefore, there's a 20% change in the budgetary calculation. So revenue will fall by much more than 20%. For instance, you can see corporate sector profits are falling, because many companies are running at a loss. They were closed for 3 months, 4 months, 5 months, or they are operating at much below capacity because the demand is short. So corporate sector profits will fall, and therefore corporate tax collection will fall by much more than 20% as compared to what is in the budget estimate. Similarly, income tax collection will also fall, because a lot of the people in the organized sector have lost employment. CMIE data shows that 18.9 million people lost employment, and then many private firms are also closed down. So therefore, the income tax collection will also fall by much more than 20%. So therefore, the direct tax to GDP percent will fall from last year's 5.5% to less than 4% this year. And the GDP falls by 10% over last year. So instead of being 224 lakh crore, it will be only rupees 184 lakh crore. So therefore, GDP is falling and the tax GDP ratio both are falling. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్, దాంట్లో వచ్చినటువంటి అంచనాలు పూర్తిగా తలకిందులైపోయాయి, తారుమారైపోయాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆశించినటువంటి ఆర్థికాభివృద్ధి రేటు స్థూలంగా 10% ఉంటుంది అని చెప్పి ఆశించింది. ఈవేళ తాజాగా చాలా ప్రభుత్వం పట్ల మనం సానుకూలంగా ఉండాలని అంచనా వేసినప్పటికీ 23% పతనావస్థ అని చెప్తున్నారు. కనీసం దాన్ని 10% అని చెప్పి అనుకున్నాం. అంటే 10% ఎదగాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థ 10% పతనం అయింది అంటే
దాదాపుగా 20% నష్టం ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తుంది. ఈ 20% నష్టం జరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తి 20% పతనమైనప్పుడు ఆ మేరకి ఆదాయాల్లో కానీ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో కానీ, జనం పెట్టే ఖర్చుల్లో కానీ, ఖర్చుల మీద వచ్చే పన్నులు కానీ, ఇవన్నీ కూడా సుమారు 20% అటు ఇటుగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 4-5 నెలల పాటు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా షట్ డౌన్ చేసుకొని కూర్చున్నాయి. అంతో ఎంతో ఓపెన్ చేసిన కంపెనీలు పని ప్రారంభించిన ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ఫ్యాక్టరీలు నడవటం లేదు. చాలా మంది తక్కువ మంది ఉద్యోగులతోటి ఫ్యాక్టరీలు నడపడం కోసం, అట్లాగే వాణిజ్య సముదాయాలు నడపడం కోసం యజమానులు సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి లాభాలు పడిపోతాయి. లాభాలు పడిపోయినప్పుడు లాభాల ఆధారంగా ప్రభుత్వానికి కట్టే కార్పొరేట్ ట్యాక్స్ పడిపోతుంది. ఉద్యోగులకి వేతనాలు పడిపోతున్నాయి. ఇప్పటికే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ ఒక అంచనా వేసింది. దాదాపు 2 కోట్ల మంది ఈ 6 నెలల కాలంలో ఉద్యోగాలు కోల్పోయారు అని. సో ఈ 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు అంతకంటే 10 కోట్ల మంది పైచీలకు ఉన్నటువంటి జనాభా పని లేకుండా, అంటే పని లేదు, వేతనం లేదు అనే నో వర్క్ నో పే ప్రిన్సిపల్ మీద నడుస్తా ఉన్నారు. వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంలో కట్టే సొమ్ము కూడా తగ్గుతుంది. ఇవన్నీ చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క స్థూల ఆశించినటువంటి ఆదాయంలో 20% తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 20% తగ్గుదల స్పష్టంగా కనిపించినప్పుడు దీన్ని పూడ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది, ఎట్లా ఆలోచిస్తోంది అన్నది మనకు అర్థం కాకుండా ఉంది. So, the direct tax GDP ratio of 5.5% applied to 224 lakh crore would have been the estimated tax, but now we are having only 4% of 184 lakh crore, and that's why the revenue shortfall will be about 5 lakh crores on direct taxes. Similarly, the state share of all taxes is 42%. So if 5 lakh crore is direct tax loss to the entire country, then the states will lose 2 lakh crores. Similarly, GST collection will also be short by much more than 20% because it is the essential goods which are being produced more, and non-essential goods which are bearing higher tax rate, they are being produced less. So therefore, the GST collection will also fall by much more than 20%, and therefore the extra tax collected on petroleum product will help to reduce a little bit of shortfall, but otherwise there will be a big shortfall in GST collection and the indirect tax collection. So the indirect tax to GDP ratio will fall from 10.5% last year to 8% now. And because the 8% will apply to the lower GDP of 184 lakh crore, there will be a drop in indirect tax of about 7 lakh crores. Now 60% of this loss of 7 lakh crore will be for GST, and half of that will be the loss of the states. Mr. Vera? కేంద్ర ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థ 2,24,000 కోట్ల రూపాయల, అంటే 224 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను ఉత్పత్తి చేయగలుగుతుంది అని అంచనా వేసింది. కరోనా తరువాత వచ్చినటువంటి అంచనాల ప్రకారం ఇది కాస్త 184 లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనాల యొక్క విశ్వసనీయతను మనం పరిశీలిద్దాం. ప్రత్యక్ష పన్నులు జీడిపిలో 5% ఉంటుంది, 5.5% ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క అంచనా. అంటే 224 లక్షల కోట్ల రూపాయలలో 5.5% ఉండాల్సినటువంటి పన్ను ఇప్పుడు 184 లక్షల కోట్ల రూపాయలు 5.5% ఉంటుంది. అంటే స్థూలంగా ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పడిపోతుంది. ఇందులో 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సినటువంటి ఆదాయం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని రికమెండేషన్స్ అనుసరించి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము 2 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రాలకు తగ్గుతుంది. పరోక్ష పన్నుల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని కనుక మనం వర్తింప చేసుకుంటే 10.5% ఉన్నటువంటి పరోక్ష పన్నుల ఆదాయం కాస్త తగ్గిపోయి 7 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయే ప్రమాదానికి వచ్చింది, ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. అందులో 3.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేయాలి. అంటే పైన చెప్పినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నుల ఆదాయ సమీకరణలో వచ్చే వాటా 2 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ఆదాయ సమీకరణలో వచ్చే వాటా 3.5 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకి నికరంగా వచ్చే నష్టం 5.5 లక్షల కోట్ల రూపాయలు. దీన్ని భర్తీ చేయడం కోసం జిఎస్టి నష్టపరిహార నిధి నుంచి మేము సేకరించగలుగుతామని చెప్పి వాళ్ళు ఆశ చూపిస్తా ఉన్నారు. అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం వల్ల అంతో ఇంతో సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది తప్ప
5.5 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చే అంత శక్తి సామర్థ్యాలు మన భారత ప్రభుత్వానికి కానీ భారత ఆర్థిక వ్యవస్థకు కానీ లేవు. So there is a loss of 5 lakh crore of direct tax and 7 lakh crore of indirect tax. So total loss is about 12 lakh crore for the country as a whole. And this is at a very optimistic guess because, you know, the rate of growth is likely to be much less than 10%, you know, decline. And the state's loss out of this 12 lakh crore will be 6.4 lakh crore. That will be on direct taxes, on GST, on the transfers from the center to the states. Okay. The loss of GST revenue will be only 3 lakh crore out of the this 6.4 lakh crore. So the loan of 2.35 lakh crore would leave an uncovered deficit of the states of 4 lakh crore because they are losing 6.4 lakh crore, but they're getting only a loan of 2.35 lakh crore. So therefore, the uncovered loss, the deficit will be 4 lakh crore. And because the growth is likely to be falling much more than 10%, so revenue decline would be even sharper. And therefore, the borrowing requirement of the states will be much larger than what is being projected by the center. And therefore, a lot of borrowing will be required. And this is the borrowing that the center can do. States will find it very difficult to do this kind of borrowing, and it will be at a very high cost. So the center should borrow through what I call the COVID bonds. And the COVID bonds are very important to discuss, which I'll discuss a little later. Mr. Gire? Sir. ఇందా చెప్పుకున్నట్టుగా స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తున్నటువంటి నష్టం సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు, 6,40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకి వివిధ రూపాల్లో వచ్చే పన్నుల ఆదాయం తగ్గడం వల్ల వస్తున్నటువంటి నష్టం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? 2,35,000 కోట్ల రూపాయలు మేము మీకు అప్పు ఇప్పిస్తాము అని చెప్తుంది. ఒకవేళ అంత అప్పు మార్కెట్లో నుంచి తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలకు మరో 4 లక్షల కోట్ల రూపాయల లోటు కనిపిస్తుంది. ఈ లోటుని ఎట్లా భర్తీ చేయడానికి అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శక్తి సామర్థ్యాలు, రాజ్యాంగ పరిమితులకి విపరీతమైనటువంటి భారం ఇది, ఆర్థిక భారం ఇది. ఇటువంటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎత్తిన వదిలేసే కంటే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మార్గాలు అన్వేషించడం మరింత ప్రయోజనకరం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నిలబెట్టడం కోసం అవకాశం ఉంటుంది. దీనికోసం కోవిడ్ బాండ్స్ విడుదల చేయొచ్చు. ఈ కోవిడ్ బాండ్స్ గురించి నేను తదుపరి భాగం, నా ఉపన్యాసంలో తదుపరి భాగంలో ప్రస్తావిస్తాను. సార్. So let us try to understand what is likely to happen, you know. And I've been writing a lot of articles since March, and now in my new book I've discussed. So how was the economy running during lockdown when work had stopped? We saw empty roads, closed markets, decline in consumption of diesel and electricity by 30%, drastic fall in air and water pollution. So economic activity had completely stopped. But for the production of a few essential items, you know, the entire economy was shut down. And we had pictures of, you know, people seeing the Himalayas from 250 kilometers. We had, you know, city pollution down. So the economy was completely shut down. And the question is, what impact did this lockdown have on society? Mr. Gire? Sir. ఈ మధ్య కాలంలో కోవిడ్ ప్రభావం పెరుగుతున్న కాలంలో నేను అనేక వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక పుస్తకంగా కూడా అరుణ్ కుమార్ గారు తీసుకొచ్చారు. దాంట్లో చెప్తున్న అనేక విషయాలు ఆయన ప్రస్తావనకి చర్చకు పెడుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, పంపిణీ తప్ప సాధారణమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ లాక్డౌన్ కాలంలో, కోవిడ్ కాలంలో స్తంభించిపోయాయి. దాంతోపాటు కొన్ని సానుకూల పరిణామాలు ఉండుండొచ్చు. కాలుష్యం తగ్గింది, మనం దూరంగా ఉన్నటువంటి ఆకాశాలు పచ్చగా కనపడుతున్నాయి, చెట్లు పచ్చగా కనపడుతున్నాయి, ఇటువంటి పరిణామాలు కొన్ని ఉండుండొచ్చు. కానీ స్థూలంగా చూసినప్పుడు లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయినప్పుడు అనివార్యంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. సార్. So the situation today is worse than the World War and worse than the global financial crisis. You know, this situation of lockdown has never been faced in the world in our modern times. The situation in the World War is where, you know, there is no unemployment and demand is full because everybody is busy producing for the war. But now the demand is gone and employment is gone, you know, because of the lockdown. So we saw in the USA in 12 weeks, 44 million, 4.4 crore people were out of work. And in India, CMIE says 122 million people lost work in April,
But my estimate is that the unorganized sector had completely shut down. So there was 200 million people who lost work. So this is a huge problem that people are without work. Now in global financial crisis also, it is the usual business cycle where demand is short. But now what has happened? Both demand is gone and supply has frozen. This is a new situation which has never been faced by modern day economy, and that's why we are in a crisis in the economy globally and also very badly in India. Mr. Virya? నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభం తీవ్రత ప్రపంచ యుద్ధం నాటి ఆర్థిక సంక్షోభం తీవ్రతని తలపిస్తోంది. ప్రపంచ యుద్ధం అట్లాగే తాజాగా 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభంలో జాతీయ ఆర్థిక వ్యవస్థలు ఏ రకంగా నష్టపోయాయో అంతకంటే ఎక్కువ నష్టపోతుంది అనే అంచనాలు ఇవాళ వస్తున్నాయి. ఉదాహరణకి అమెరికాలో దాదాపు కోవిడ్ లాక్డౌన్ సమయంలో 4 కోట్ల 40 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. భారతదేశంలో 1,20 లక్షల మంది ఉపాధి కోల్పోయారు అని సిఎంఐ డేటా చెప్తోంది. కానీ లాక్డౌన్ కారణంగా అసంఘటిత రంగం మొత్తం కూడా స్తంభించిపోయింది. ఉత్పత్తి కార్యకలాపాలు లేవు, రవాణా కార్యకలాపాలు లేవు. కాబట్టి ఈ 2 రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత రంగం అంతా పూర్తిగా దెబ్బతింది, మూసేశారు. ఈ 2 రంగాల్లో సుమారు 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు అనేది నేను వేసినటువంటి అంచనా. సార్, సో what is the impact of the lockdown, especially on the poor? Lockdown means poor people and workers cannot get out of the house. They cannot mix with each other. But the poor people earn daily and buy their essentials daily. They cannot stock up like the middle class and the upper class can do. So as soon as the income stops, they start to starve. In the surveys, it is proven that more than 80% said they cannot buy even for 1 week of supply. So many people who are migrant from rural areas, they decided to migrate back in very terrible conditions. They were willing to walk 1,000 kilometers without food, water, with children on their back or in their tow and luggage on their heads, in very miserable conditions. And they said if we have to die, it is better to be with one's own family. So there's a huge fear of death due to the pandemic. And many of these people are unlikely to return soon because at least in the rural area, they will get food. But work in the cities is now very uncertain. And that was the original cause of migration. So some people will come back, but a lot of people may not come back to the cities in the immediate future. Mr. Virya? తాజాగా భారతదేశం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, గిరాకీ పూర్తిగా పడిపోయింది, సరఫరా కూడా స్తంభించిపోయింది, ఉత్పత్తి నిలిచిపోయింది. కాబట్టి కానీ గతంలో ఇందాక చెప్పిన ప్రపంచ యుద్ధ సమయంలో కానీ లేదు ప్రపంచ ఆర్థిక సంక్షోభం ద్రవ్య సంక్షోభం సమయంలో కానీ ఉత్పత్తి పూర్తిగా స్తంభించలేదు, గిరాకీ పడిపోయింది. కానీ ఈవేళ 2 వైపులా చెంపదెబ్బ గొడదెబ్బ అన్నట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ నష్టాన్ని ఎదుర్కొంటుంది. ఈ లాక్డౌన్ సమయంలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు పేదలు. ఎందుకంటే వీళ్ళు ధనవంతుల్లాగానో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి జనం లాగానో నెలకు సరిపడో 2 నెలలు సరిపడో సామాన్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే అంత వెసులుబాటు వాళ్ళకి లేదు. వీళ్ళందరూ దినసరి కార్మికులు, ఉదయం అంతా పనిచేసి రేపటికి కావాల్సినటువంటి వెచ్చాలు ఇవాళ సాయంత్రం కొనుక్కొని పనిచేస్తున్నటువంటి వాళ్ళే తప్ప వారాలకి 2 వారాలకి సరిపడంత నిల్వలు వేసుకునే అంత వెసులుబాటు ఉన్నటువంటి కుటుంబాలు కావు. ఈ కుటుంబాలకు మొత్తానికి పనిపోయింది. కనీసం పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి కార్యకలాపాలు, రవాణా కార్యకలాపాలు ఎప్పుడు మళ్ళా తిరిగి పునఃప్రారంభించబడతాయో తెలియదు. కాబట్టి వలస వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చినటువంటి కార్మికులు మొత్తం మళ్ళా తిరిగి గ్రామాల ముఖం పట్టారు. ఎందుకంటే అక్కడ వ్యవసాయం అంతో ఎంతో పని నడుస్తోంది, పని దొరుకుతుందన్న నమ్మకం ఉంది, కుటుంబాల దగ్గరగా ఉంటాము అనే ఆశ ఉంది. కాబట్టి లక్షలాది మంది, కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లారు. ఈవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా వీళ్ళందరూ తిరిగి మళ్ళీ పట్టణ ప్రాంతాలకు వస్తారు అన్న నమ్మకం లేదు. కొద్ది శాతం వాళ్ళు పట్టణ ప్రాంతాలకు రావచ్చు, అంతో ఎంతో పని సంపాదించుకోవచ్చు. కానీ స్థూలంగా చూసినప్పుడు లాక్డౌన్ కారణంగా పేదల యొక్క కొనుగోలు శక్తి ఎంతో దారుణంగా పడిపోయింది. So government has been trying very hard. So our central bank, the Reserve Bank, it has been cutting the interest rate, it has been cutting the CRR, it has been increasing liquidity in the economy to try and boost the economy. But the problem is that when business is shut down, why would it borrow?
So the credit offtake has gone down, and banks are now having excess fund of about 8 lakh crore when the RBI last mentioned, and that 8 lakh crore is being deposited with the banks, with the RBI. When RBI is telling the banks to please loan it out to the companies, to the businesses, so that they can work. But banks are saying, look, the businesses are not coming forward to take money from us because they are producing less and they are not investing. So this liquidity that has come in is only boosting the stock market, not boosting the businesses. So it shows that money by itself is not a resource. You need work. Without work, the money cannot restart the economy. Mr. Veeraiah? సార్, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థ పట్టాల మీద ఉంది అని చెప్పి చూపించే దానికోసం అనేక కసరత్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. అట్లాగే మార్కెట్లో నగదు లభ్యత ఉండేటట్టుగా చూస్తున్నాము అని చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారమే బ్యాంకుల వద్ద సుమారు 8 లక్షల కోట్ల రూపాయల నిధులు మూలుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏమడుగుతుంది? బ్యాంకులలో మీరు అప్పు ఇవ్వండి కంపెనీలకి అని చెప్తుంది. బ్యాంకులు ఏం చెప్తున్నాయి? అయ్యా మేము కంపెనీలు వాళ్ళు ఎవరు మా దగ్గరకు వచ్చి అప్పు తీసుకోవట్లేదు, వ్యాపార లావాదేవీలు లేవు, ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభించిపోయాయి, లేదా పడవబడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అప్పు తీసుకొని ఉత్పత్తి చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, డిమాండ్ లేదు కనుక ఈ పరిస్థితుల్లో మేము తిరిగి అప్పు ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని చెప్పి బ్యాంకులు మొండికేస్తా ఉన్నాయి. ఇవంతా పరిశీలించినప్పుడు, ఈ వలయం మొత్తం పరిశీలించినప్పుడు ఏతావాతాగా మార్కెట్లో వచ్చే నగదు లభ్యత స్టాక్ మార్కెట్ కు దారితీస్తుంది తప్ప ఉత్పత్తి కార్యకలాపాలు పెంచడానికి కానీ, ఉత్పత్తి మోతాదుని పెంచడం కోసం కానీ, ఉత్పత్తి కోసమైనటువంటి మోతాదుకి అనుగుణంగా ఉపాధి పెంచడం కోసం కానీ ఉపయోగపడలేదు. ఇది వాస్తవం. Okay, now a lot of businesses are failing because there are stress in the business from before, because the economy was slowing down. And the highly leveraged firms will be the first to fail. Highly leveraged firms are those firms which have borrowed a lot compared to their equity, so that they have a high interest burden. And because they are not functioning properly, they're not getting revenue, so they are the ones to fail. And many of these highly leveraged firms are in the financial sector. So therefore, there's a problem in the financial sector, because in the financial sector, the firms are linked from one firm to the other. So A borrows from B, B borrows from C, C borrows from D. And if A is not able to pay B, then B is not able to pay C, and C is not able to pay D. So there is a problem that all of them start to fail. That is what we saw during the Lehman Brothers in 2008. When Lehman Brothers failed, other financial firms also started to fail. So therefore, the government has offered moratorium for payment of interest for 6 months, and now that has ended in August, and now they are extending that further. But still, the revival is very uncertain because of lack of working capital with businesses, and banks are very reluctant to loan funds because of fear of NPA, because they fear that even if they give funds now, the business fails and it will become NPA. So government has come forward to give a guarantee, but even then the sovereign guarantee is there, but even then the banks are not very forthcoming, and the businesses which have large reserve, they are also losing, but they will feel the pain less. But those businesses which don't have reserves, which have a lot of borrowing, they are going to fail. Mr. Veeraiah? ఈ ఆర్థిక ప్రభావం మొదటిసారిగా ద్రవ్య రంగంలో ఉన్నటువంటి కంపెనీలు పైన ప్రతికూల ప్రభావం చూపించబోతుంది. ముందుగా దివాళా తీసేది ద్రవ్య రంగంలో ఉన్నటువంటి కంపెనీలే. ఎందుకంటే ద్రవ్య రంగంలో ఉన్నటువంటి కంపెనీలు నేరుగా తీసుకొచ్చి ఉత్పత్తులు పెట్టుబడి పెట్టు. ఏ దగ్గర బి అప్పు తీసుకుంటుంది, బి దగ్గర సి అప్పు తీసుకుంటుంది, సి దగ్గర డి అప్పు తీసుకుంటుంది. డి ఆ 4వ స్థానంలో ఉన్న 4వ మెట్టు మీద ఉన్నటువంటి వాడు అప్పు చెల్లించడం విఫలమైతే 3వ మెట్టు మీద ఉన్నవాడి మీద ప్రభావం ఉంటుంది. 3వ మెట్టు వాడు విఫలమైతే 2వ మెట్టు వాడు దెబ్బతింటాడు. 2వ మెట్టు వాడు విఫలమైతే 1వ మెట్టు మీద ఉన్నటువంటి వాడు దెబ్బతింటాడు. ఈ ఈక్విటీ మార్కెట్ ఆధారంగా ఉన్నటువంటి రుణాలపైన వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. వడ్డీ చెల్లించలేకపోతే దివాళా తీస్తారు. దివాళా తీసిన తర్వాత అవి పారుబకాల కింద మారిపోతాయి. ఇటు ఆర్థిక వ్యవస్థకి నష్టం, బ్యాంకులకి నష్టం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్తోంది? మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు అని ఒక 6 నెలల పాటు మినహాయింపు ఇచ్చింది. 6 నెలల కాలం ఆగస్టు తోటి ముగిసిపోయింది. ఈ వడ్డీ మినహాయింపు కాలాన్ని, వడ్డీ చెల్లింపు మినహాయించే కాలాన్ని మరికొన్ని నెలలు లేదంటే 1 సంవత్సరం పాటు పొడిగించాలా వద్దా అనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పుడు రెండవ కోణంలో బ్యాంకులు దివాళా తీస్తున్నటువంటి కంపెనీలకి అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ప్రభుత్వం ఏమంటుంది? మీరు అప్పు ఇవ్వండి,
మేము గ్యారంటీగా ఉంటాము, ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది, ఇంక మాకంటే మీకు మించిన గ్యారంటీ ఏం దొరుకుద్ది అని చెప్పి వాళ్ళని ఒప్పించే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగనప్పుడు, అప్పు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేనప్పుడు బలవంతంగా వీళ్ళు అప్పిచ్చి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి చూసుకుంటున్న నమ్మకంతో అప్పించే పరిస్థితి లేదు. ఆ రకంగా ప్రైవేటు అప్పులు బ్యాంకుల నుంచి అంటే సంస్థాగత అప్పులు తీసుకోవడం అనేది ఈ కాలంలో బాగా తగ్గిపోయింది కోవిడ్ కారణంగా. Okay. So now the question is, how much recovery will there be, and what is the unorganized sector failure? So lockdown is being relaxed in stages, but we don't have proper testing capacity. We don't have contact tracing. So today India has become the most affected nation in the world. Our numbers are rising the maximum. Even the USA did not have such problem. And this is the first round, and there's a fear of a second round which will start after October. So this is leading to a lot of uncertainty in business, a lot of uncertainty in the minds of the people. So therefore, people are not buying discretionary items, and investment has gone down very substantially in the economy because of this uncertainty. So the consumer sentiment is down, and capacity utilization is down. So the investment sentiment is down, and this was already the case last year as per the RBI report. So RBI is constantly reporting in July also this year that consumer sentiment is down and investment sentiment is down. And therefore the production will not recover immediately. Government has been saying a V-shaped recovery will take place, as if the economy is like a rubber ball which you throw to the ground and it will bounce back into your hand immediately. The economy consists of people, of businesses, etc. And saying, the unorganized sector, people have lost employment, lost income, demand has come down, businesses are likely to fail, and therefore investment has come down, and therefore the economy cannot recover quickly. And the banks are also in a very poor financial situation because they already had NPAs and their NPAs are increasing. So therefore economy cannot recover immediately. Mr. Virya? ప్రభుత్వం లాక్డౌన్ ని దాదాపుగా ఎత్తేసాము అని చెప్తున్న ఇవాళ రోజున మొదలు పెట్టుకొని ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఏ మేరకు పునరుద్ధరించబడుతుంది అనేది విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, తిరిగి పట్టాలు ఎక్కడం అనేది అనివార్యంగా అసంఘటిత రంగం పూర్తి స్థాయిలో పనిలోకి రావడానికి సంబంధం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ సడలించిన తర్వాత ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కరోనా రోగులు పెరుగుతున్నటువంటి దేశంగా మన దేశం రికార్డు సృష్టించబోతోంది. భారతదేశంలో కరోనా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు, టెస్టింగ్ కేంద్రాలు లేవు. అట్లాగే ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది నిర్ధారించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ అంటాం. ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ ని నిర్ధారించడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు, వ్యవస్థాగత యంత్రాంగం కూడా భారత ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాణభయంగా లేనటువంటి ప్రజానీకం, సాధారణ ప్రజానీకం మరికొంతకాలం తమ అవసరాలని వాయిదా వేసుకోవడానికి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ పైన, ప్రభుత్వాలు తీసుకునే విధానాలు, నిర్ణయాలపైన ప్రజలకి నమ్మకం కోల్పోయింది. ప్రజలు నమ్మకం కోల్పోవటం అంటే అది తిరిగి ఉత్పత్తి మీద గిరాకీ తగ్గిపోతుంది. గిరాకీ తగ్గిపోతుంది అంటే ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరాలు తగ్గుతాయి, ఉత్పత్తి కుదించబడుతుంది. ఉత్పత్తి కుదించబడుతున్నప్పుడు ఉత్పత్తికి అవసరమైనటువంటి పెట్టుబడులు కూడా మందగిస్తాయి. సో ఒక రకంగా జనం యొక్క నమ్మకం ఆర్థిక వ్యవస్థ పైన సడలుతోంది అన్నప్పుడు దాని యొక్క తీవ్ర అంతిమ ప్రభావం ఉత్పత్తి, పెట్టుబడుల పైన పడుతుంది. ఇదే విషయం గత సంవత్సరం ఆర్బీఐ నివేదికలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, ఒక వలయాకృతమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో, ఈ సంక్షోభం కరోనాతో వచ్చిందే కాదు, కరోనా కంటే ముందు కూడా భారత ఆర్థిక వ్యవస్థను పీడిస్తుంది. ప్రభుత్వం ఏం చెప్తోంది? అది వి షేప్ అంటారు. అంటే గోడకేసిన బంతి తిరిగి మన చేతిలోకి వచ్చినట్టుగా కింద పడినటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ టప్పున పైకి లేస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానికి ఎటువంటి అవకాశం కానీ, ఆ రకమైనటువంటి గుడ్డి నమ్మకంతో ఉండడానికి కావాల్సినటువంటి ఆధారం కానీ ఇప్పుడు మన దగ్గర లేవు. సార్, okay. So I show you 4 graphs. What the government is saying that immediately after lockdown, the economy will bounce back like a V. But what I'm saying is that it will not. It will take at least 1 year for the economy to recover, and possibly much more than even 1 year. So in the first case, even if the bounce back is immediate, the average rate of growth for the year will be -12%. If the recovery is U-shaped in 1 year after 2 months, there will be -36%. And if it is after 4 months, there will be -42%.
and if the recovery is in 2 years, then be minus 63%. So, the rate of growth will be much less than 10%, which is what we were assuming about GST. Mr. Virya? సార్ స్క్రీన్ లో ఒక గ్రాఫ్ 4 గీతలు అవి కనిపిస్తా ఉన్నాయి. దాన్ని ఒక అంచనాల కింద చెప్తున్నారు. ప్రభుత్వం చెప్పినటువంటి అంచనా గోడకేసిన బంతి మన చేతి తిరిగి వచ్చినట్టుగా ఆర్థిక వ్యవస్థ కింద పడ్డ ఆర్థిక వ్యవస్థ పైకి లెగుస్తుంది అని చెప్తున్నారు. ఇది ఒక సంవత్సర కాలంలో ఆ స్థాయి పూర్తి ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కోలుకుంటుంది అని చెప్పి మనం నమ్మినా సుమారుగా వచ్చే భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే వృద్ధి రేటు నష్టం 12% ఉంటుంది. అయితే నా అంచనా అంటే అరుణ్ కుమార్ గారి అంచనా ప్రకారం ఒక సంవత్సరం 2 నెలలు అంటే 14 నెలల పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకోదు అని కనుక మనం అంచనా వేసుకుంటే మనకు జరిగే ఉత్పత్తిలో నష్టం 16%. అట్లాగే 2 సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాల మీదకి ఎక్కలేదు అని చెప్పి మనం అంచనాకు వస్తే దానివల్ల జరిగే నష్టం ఉత్పత్తికి 63% నష్టం జరుగుతుంది. సో ఈ పరిస్థితిలో ప్రభుత్వం చెప్పినటువంటి గోడకేసిన బంతి మళ్ళీ చేతికి వస్తుంది అన్నంత నమ్మకం మనం పెట్టుకోవడానికి అవకాశం లేదు. Okay, so what is the likely scenario? Economy was already slowing down in the last 10 quarters. The rate of growth had come down to 3.1%, but that did not include the unorganized sector. So my estimate was it was 0%. And now it has fallen further. And under my scenario, it is going to, that means the GDP will lose 70 lakh crore from 204 lakh crore. In the government's estimate, it was only losing 10% and therefore coming to 184 lakh crore. But my estimate is it will come down to 130 lakh crore. And therefore, a lot of support for workers and the small businesses would be required. Mr. Virya? 2021 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క అంచనాలకి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి అంచనాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 184 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్థిక వ్యవస్థ మనం ఈ సంవత్సరం మనం చూడగలుగుతామని చెప్తుంది. అది వాస్తవం కాదు. అరుణ్ కుమార్ గారు వేసినటువంటి లెక్కల ప్రకారం 130 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక వ్యవస్థని మనం చూడబోతున్నాం. అంటే ప్రభుత్వం వేసిన అంచనాల కంటే దాదాపు 37%, 37.5% పతనం ఉంటుంది అనేది అరుణ్ కుమార్ గారి అంచనా. ఈ మేరకి 70 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి స్థూల జాతీయోత్పత్తి నష్టం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో. ఇది అరుణ్ కుమార్ గారు వేసినటువంటి అంచనా. సార్, So the lack of resources is very grave. The fiscal deficit was already estimated to be 10% of GDP, but now because the GDP is down to 130 lakh crore, it will be 15.5% of GDP. And the deficit, because of the revenue loss, will be another 15%. So therefore, the deficit will become 30%, And because we will now have to sustain at least half the population at poverty line, World Bank extreme poverty line is $1.9 per person per day. So if we give only half of that poverty line, then there's another 14% of GDP. So therefore, the deficit will become almost 45% of GDP. And on top of that, we have medical expenses that have to be met, the COVID expenses that have to be met. So government will just not have the resources for anything other than, a survival package. So there'll have to be massive expenditure cuts so that at least the poor people can be helped to survive, the medical costs can be there, and the states can be given funds. Other than that, we are not going to be able to have funds. ఎప్పటివరకు పరిశీలించినటువంటి అంచనాల ప్రకారం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ విపరీతమైనటువంటి వనరుల కొరత వేధించబోతోంది. ఆర్థిక వ్యవస్థని వనరుల కొరత వేధించడం అంటే అంతిమంగా నిజ జీవిత ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం చూసుకున్న సగానికి సగం భారతీయులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వేసినటువంటి అంచనాల్లో ఇప్పటికే వనరుల కొరత కారణంగా ద్రవ్యలోటు పెరిగిపోతుంది, 10% ద్రవ్యలోటు ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. కోవిడ్ తో వచ్చినటువంటి నష్టం, ఆ నేపథ్యంలో ద్రవ్యలోటుని మళ్ళీ మనం ఒకసారి పునః పరిశీలించుకుంటే ఈ 10% కాస్త 35% పెరిగే అవకాశం ఉంది అనేది మనకు కనపడుతుంది. 30% ద్రవ్యలోటు పెరిగినప్పుడు ప్రభుత్వం దగ్గర వనరులు లేనప్పుడు అనివార్యంగా వాళ్ళు చేసే పని ఏమిటి? ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే మనకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అట్లాగే ప్రభుత్వం ఇస్తే అనేక పథకాలకు సంబంధించినటువంటి నిధులు కోతకు గురవుతాయి. వివిధ పథకాల మీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు, వివిధ రంగాల మీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు కోతకు గురవుతాయి. ఈ రకంగా చూసినప్పుడు
సాధారణ ప్రజానీకం పైన ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ పథకాలకు గత బడ్జెట్ లోను కేటాయించినటువంటి మోతాదుల్లో సగానికి సగం ఖర్చు పెట్టి మిగతా సగం ద్రవ్యలోటు తగ్గించుకోవడం కోసం దాచిపెట్టుకునే వ్యవహారం చేయబోతా ఉంది. ఈ మేరకి ప్రజలపైన రోజువారీ ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. So this raises many ethical aspects. The unorganized sector, which is the marginalized section in our society, has become even more marginalized as a result of the pandemic. And they are not able to cope with the crisis because they have no savings. And the policymakers have not been thinking about them. There has not been a focus, and that's why when the lockdown was implemented, it was not thought how the unorganized sector will deal with the lockdown. How will they be able to live 5 people, 10 people in one room for 24 hours? Where will they get water from? Where will they get the food from? And they, don't have a proper toilet facility. They have to go for toilet in the morning together. So how will isolation work? And then the unorganized sector has been hit by demonetization, GST, the NBFC crisis in the last 3 years, and now this big crisis has come. So this unorganized sector has been expected in our society to provide cheap labor for our houses and for our businesses. They have been acting as the reserve army of labor so that the wages can be kept down. So the vast majority of our people don't get a living wage. They cannot have a proper civilized condition of living with, proper space and proper food and proper water, etc. But even now, even though they are in crisis, the survival package is also not being offered by the government. It's 20 lakh crore offer of package, only 2 lakh crore is there for the poor people, whereas what is needed is at least 15 to 18 lakh crores of rupees. And why is the government not offering more? Because it wants the workers to force back to the cities again so that the industry doesn't suffer. But now we are headed towards a new normal, where the workers will be more marginalized in employment because of massive automation that is taking place. You can see in the retail trade, for instance, a lot of people are shifting towards, the e-commerce. So the Confederation of All India Traders Association is saying that almost 30% of small shops will close down because people are shifting towards the e-commerce. And then there is automation taking place in those. So therefore the employment there will be much less than what it is in the shops. Similarly, All India Manufacturers Organization fears that 30% small businesses will close down. Similarly, in the case of education, now children are having to learn through the net, but poor people don't have net. Poor people don't have, the smart mobile phone, etc. Similarly, the health emergency is there, and the poor people don't have the money to take care of their health. So therefore, in the new normal, workers who are marginalized in the unorganized sector, they are going to suffer further. Similarly, the states are going to suffer because their revenue is going to fall very sharply, and therefore, they are not going to be able to take care of the employment need, the health need, and the education need of the poor people. So the states also need social justice. Mr. Giri? ఈ మొత్తం సంక్షోభంలో అత్యంత దారుణంగా చితికిపోతున్నటువంటి కుటుంబాలు అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలు. అసంఘటిత రంగ కార్మికులు అంటే చాలా పెద్ద పదంలా కనిపిస్తుంది, కానీ మనకు రోజువారీ వచ్చే నామమాత్రపు వేతనాలకు పనిచేయడం కోసం వచ్చే రోజువారీ దినసరి కూలీలంతా కూడా ఈ అసంఘటిత రంగ కార్మికులలో భాగమే. కరోనా కారణంగా, లాక్డౌన్ కారణంగా వీళ్ళందరూ పెద్ద ఎత్తున నష్టపోయారు. అసలు వాళ్ళ జీవితాల మీద ప్రభుత్వానికి ఒక అంచనా లేదు. అందుకనే లాక్డౌన్ ఇష్టం వచ్చినట్టు ప్రకటించేసింది. లాక్డౌన్ ప్రకటించినప్పుడు 24 గంటల పాటు 3, 4, 5, 10 మందో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకే గదిలో ఎట్లుంటారు అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. అటువంటి దుస్థితిలో అసంఘటిత రంగ కార్మిక వర్గం మరింత దుర్బలమైనటువంటి పరిస్థితికి నెట్టబడుతోంది. ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? పారిశ్రామిక ఉత్పత్తి తగ్గకుండా ఉండాలి అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో పరిగెత్తాలి జీవనోపాధి కోసం. పట్టణ ప్రాంతాలు పరిగెత్తాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వదలుచుకున్నటువంటి రాయితీలు కానీ, వెసులుబాట్లు కానీ, సహకారాలు కానీ ప్రభుత్వం ఇవ్వకూడదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఉద్దీపన పథకంలో నేరుగా జనానికి వచ్చేది ఏదైనా ఉంది అంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అసంఘటిత రంగ కార్మిక మొత్తానికి మనం పంచేటట్టయితే ఏమాత్రం దినసరి వేతనాలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒక నూతన తాజా పరిస్థితి, న్యూ నార్మల్ సిచ్యువేషన్ అని అంటారు, నూతన తాజా పరిస్థితికి మనం చేరుకుంటున్నాం. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు లేదంటే ల్యాప్టాప్లు, ఇతర అంశాలు ఉండవు కాబట్టి, ఇతర సాధనాలు అందుబాటులో ఉండవు కాబట్టి
ఆన్లైన్లో జరిగే విద్యా పాఠశాలలకి క్లాసులకి హాజరయ్యే అవకాశం లేదు. ఆ రకంగా వాళ్ళు అణచివేతకు గురైనటువంటి ఆర్థికంగా దుర్బలంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని సరైనటువంటి చదువు తెప్పించుకునే అవకాశం కూడా లేదు. మరోవైపు వైద్య ఆరోగ్య రంగం శిథిలం అవుతోంది. మూడో వైపున పారిశ్రామిక రంగం, చిల్లర దుకాణాలు, వస్తూత్పత్తి రంగం సుమారుగా 30% నష్టపోతుంది. 30% మంది ఈ రంగం నుంచి వైదొలిగి రోజువారీ కార్మికులుగా మారబోతున్నారు అని చెప్పి వివిధ సంఘాలు వేసినటువంటి అంచనా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. Okay, so the unorganized sector is 94% of employment and 45% of output. But even if we exclude agriculture, where 45% of the workers are working and producing 14% of the output, the unorganized sector is 31% of the output, and it still has about 50% of the workforce. So that's more than 220 million people working there in the non-agriculture unorganized sector, and they are getting marginalized. So to conclude, the economy has stalled because of the lockdown, and therefore there's a massive resource shortage in the economy, whether it is for the center or the states or for the poor people. Everybody is having a resource shortage, and GST collection is much less, but that is only reflecting the overall crisis of the resource crisis, because the tax collection is down. Now the onus is on the center to provide the resources to the states, because it's not just GST collection, but it is direct tax collection and the other indirect taxes also that are going to go down. And if that is not there, if that is not provided to the states, then the poor and the unorganized sector producers, they will suffer further, and they need support, and they need expanded public distribution system. If they don't get that, then they will suffer even more. So the marginalized people were always marginalized after independence, and now they're even more marginalized because of the pandemic. We also need to set up massive health infrastructure, because the second round, if it comes, and the vaccine, even if it comes by October, November, it'll take 2 years to vaccinate everybody. So the crisis will be there, the health crisis, for at least another year and a half, and that can lead to societal breakdown. The next point is that our budget is completely now off the mark, because it assumed 10% growth, but if there's a minus 35% decline, then the budget does not make sense. It must be immediately reformulated, and it must cater to the survival package, so that the cottage sector, which has 6 crore units, they can survive. The poor people who are just, the unorganized sector, 94% of the workforce, they can survive. Otherwise, there'll be a huge chaos. Now, after that, once, we are able to take care of the pandemic, then we have to worry about the uneven development that the economy has had since 1947. So there's a need to have a basic rethink of the development paradigm. That means the nature of trade, the nature of open assignment, the consumerism, the travel, and I call consumerism the new opium of the masses. Ruling the people to divert attention, the people are always promising another phone, another TV, another car, etc. So the people's attention is constantly diverted. So we have to worry about all this: consumerism, trade, openness, environment, how to protect the environment. Because a pandemic is coming every 3 to 4 years. If you see the last 20 years, we'd had SARS and MERS and Nipah and Zika and Ebola. And Ebola is very virulent. 40% of those who get the disease, Ebola, they die. Whereas here now we are only having 2% people who are dying. Another pandemic can come, and this is possible because if the environment is destroyed, then more and more pandemics will keep coming. So therefore, we have to worry about all these issues, the development paradigm. And therefore, we have to generate new ideas. What kind of economy, what kind of society are we going to have in the coming years? Because otherwise, we will not be able to cope with the pandemic. So the problem is, at the present, there's no opposition, because there is no protest possible. And if you protest, then the police comes down with a heavy hand. So it's like a police state. So what chance is there of a new thinking and a new ideas? And we must all think about this. How to generate alternate ideas for alternate development. And without socio-economic movements, you cannot think of an alternate development path. Thank you very much for your patience. రవి కుమార్ గారు, సార్, అసంఘటిత రంగ కార్మిక వర్గం గురించి
అంత పెద్ద ఎత్తున ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అంటే, భారతదేశంలో ఉపాధిక రంగంలో పరిశీలించినట్లయితే 94% మంది అసంఘటిత రంగ కార్మిక వర్గంగానే ఉన్నారు. వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తులు 45% వాళ్ళ ద్వారానే వస్తుంది. అటువంటి అసంఘటిత రంగ కార్మిక వర్గంలో వ్యవసాయ రంగం కీలకమైనటువంటి స్థానంలో ఉంది, కీలకమైనటువంటి భాగం వాటాతో ఉంది. దాన్ని మినహాయిస్తే సుమారుగా 31% మంది 31% స్థూల జాతీయ ఉత్పత్తి తయారు కావడానికి 55% మంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ లాక్డౌన్ మహమ్మారి వల్ల ఈ అసంఘటిత రంగం మొత్తం కూడా దివాళా తీసింది, దుర్బలమైనటువంటి స్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకున్నప్పటికీ ఉపన్యాసం ప్రారంభంలోనే ప్రస్తావించుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయాలు అంతకంటే దారుణంగా పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పడిపోతుంది, జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుంది, ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా, ఆదాయ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుంది. వీటిల్లో వాటా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కూడా పడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయినటువంటి, నిత్యావసర వస్తువులు కూడా కొనలేని దుస్థితికి నెట్టబడినటువంటి 22 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల్ని మనం ఆదుకోవాలి అంటే, వాళ్ళని ఆదుకోకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోదు. వాళ్ళని ఆదుకోవాలి అంటే మౌలికంగా మొదటిది సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ, దీన్ని బలోపేతం చేయాలి, విస్తరింపజేయాలి. రెండవది వైద్య ఆరోగ్య రంగాన్ని సంఘటితం చేయడం, విస్తరింపజేయడం. ఎందుకంటే గత 10-15 ఏళ్ళుగా చూసుకున్నప్పుడు 3-4 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పుడు కరోనా కారణంగా మరణాల రేటు కాస్త తక్కువగా ఉండొచ్చు, కానీ ఇంతకు ముందు వచ్చినటువంటి ఎబోలా వచ్చినటువంటి వాళ్ళు 40% మంది రోగులు చనిపోయినటువంటి పరిస్థితి మనం ప్రపంచంలో చూస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గురించి ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని అనుకుంటే తక్షణంగా బడ్జెట్ ని పునః పరిశీలించాలి. ఎందుకంటే బడ్జెట్ 10% వృద్ధి రేటును సాధిస్తాము అనే అంచనాతో వేసినటువంటి బడ్జెట్ అది. ఈవేళ కరోనా కారణంగా గత 3 సంవత్సరాల కాలంగా వచ్చినటువంటి నష్టాలు, భారాల కారణంగా 35% ఆర్థిక వ్యవస్థ పతనాన్ని చవిచూడబోతోంది అనేది మనం కనిపిస్తుంది. మరి 10% అదనంగా ఆదాయం వస్తుంది అని అనుకున్నప్పుడు మనం పెట్టే ఖర్చులు, చేసుకునే ప్లాన్లు, ప్రయాణాలు, కొనుగోళ్లు 30% ఆదాయం పడిపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మనం చేయలేం. అది కుటుంబంలో మనం చూసినప్పుడు మనం చేస్తాం, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలని దిశ నిర్దేశం చేయడం కోసం పెట్టే బడ్జెట్ విషయంలో కూడా ఈ రకమైనటువంటి పునఃపరిశీలన ప్రారంభించాలి. ఈ పునఃపరిశీలనతో పాటు ఈ మధ్యకాలంలో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత వినిమయవాదం, వినిమయ తత్వం పెద్ద ఎత్తున ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఒక ఇంట్లో ఒక మనిషికి ఒక కుటుంబంలో ఒక ఫోన్ ఉంటే రెండో ఫోన్ కొనుక్కుందాం అనే తపన, ఒక కారు ఉంటే రెండో కారు కొనుక్కుందాం అనే తపన, ఒక ఇల్లు ఉంటే సేఫ్ సైడ్ రెండో ఇల్లు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకుందాం అనే తపన, ఈ రకమైనటువంటి వినిమయవాదం మనల్ని కబళించేస్తోంది. ఇటువంటి దారి తప్పిన అభివృద్ధి వ్యూహంతో మనం నడుచుకుంటూ ముందుకెళ్దామా, లేదు అభివృద్ధి వ్యూహాన్నే పునః పరిశీలిద్దామా? మదించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పుల్ని, ఉల్లంఘనల్ని ప్రశ్నించాలి అంటే, నిరసన వ్యక్తం చేయాలి అంటే, ఇవాళ లాక్డౌన్ కారణంగా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. పొరపాటున ఎవరైనా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయాలని సిద్ధపడితే పోలీసులు పెద్ద ఎత్తున దమనకాండకు పాల్పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసు రాజ్యాన్ని మనం భరించి ఊరుకోవటమా, లేదు ప్రత్యామ్నాయ ఆర్థిక పంథా వైపు నడిపించడం కోసం కావాల్సినటువంటి మేధోమథనానికి మనం సిద్ధం కావటమా అన్నది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ ప్రశ్న. ఈ భారతదేశాన్ని నూతన ఆర్థిక పంథా వైపు, ఆర్థిక వ్యూహం వైపు, అభివృద్ధి వ్యూహం వైపు నడిపించాలి అంటే మనందరం ఆలోచించుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతకాలి. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకి, ప్రభుత్వానికి చేరేటట్టుగా మనం చూడాలా. ఈ విషయాలు మీ ముందు పెట్టడం కోసం నాకు అవకాశం ఇచ్చినందుకు సుందరయ్య గారి కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు ఈ బ్లూ బటన్ లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్ లో ప్రశ్నలు అడగవచ్చు. ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్స్ లో తమ ప్రశ్నల్ని నమోదు చేయవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న సార్, దేర్ ఇస్ వన్ క్వశ్చన్. Social justice to be done to the states. What sort of social justice states are required now?
I can't make out. Hello, can you repeat? Yeah, you said social justice should be given to states Yes. at this juncture. Yes. What sort of social justice you are talking about? So, the states are to give employment, the states are to give education, they are to give health, and they are to take care of the poor people. So without resources, they are not going to be able to do that. So social justice here means that the state should be enabled by the center, because the state's capacity to raise resources is very short. Center can raise much more resources. So as I was saying, your fiscal deficit is running at about 45% of GDP. So therefore, a lot more money has to be borrowed by the center and given to the states. Now, as banks are having 8 lakh crore of surplus, using COVID bond, the center can borrow this 8 lakh crore. Then there is a very deep, this thing divide between the rich and the poor in the country. There are a number of billionaires and millionaires and so on. The COVID bond can be floated and money can be raised from them. And then finally, money can be printed by the RBI, so that the center can give enough money to the states for the survival package. What I call survival package is that, the 800 million people who have gone below the poverty line because of this COVID, they need support at least half the World Bank poverty line. They need to be given. Then 6 crore units in the micro sector and the cottage sector, they need to be given support. And then, the health infrastructure has to be built up. You cannot have poor people going for test at 4,500 rupees. So everybody should be tested free. And if there is a health problem, then there should be proper health facilities to take care of the people. So therefore, the social justice would imply that the unorganized sector has to be taken care of first. And only the states can do that. So the states must have the resources for doing that. That's what I meant by social justice. Okay. చెప్పనా? చెప్పండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అరుణ్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వాలకి సామాజిక న్యాయం అమలు చేయాలి అనేది ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సామాజిక న్యాయం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలాగా సాధ్యమవుతుంది, ఎలా అమలు చేయాలి అనేది ప్రశ్న. అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆర్థిక సంక్షోభం, కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక వనరులు దారుణంగా పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కించాలన్నా, అభివృద్ధి వైపు నడిపించాలన్నా దేశాన్ని, అసంఘటిత కార్మిక వర్గాన్ని, అసంఘటిత రంగాన్ని బతికించాలి. అసంఘటిత రంగంలో సుమారు 6 కోట్ల కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిని బతికిస్తే ఆ మేరకి దాని యొక్క ఉపాధి ప్రభావం గణనీయంగా ఉంటుంది, ఎక్కువ మంది పనిదొరుకుతుంది. ఇవన్నీ జరగడానికి కొంతకాలం పడుతుంది, కొన్ని వనరులు అవసరం అవుతాయి. ఈ వనరులు అమలు చేయడంలో అసంఘటిత రంగాన్ని కావాల్సినటువంటి అవసరాలు తీర్చే సామర్థ్యం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది, కానీ తీర్చడానికి కావాల్సినటువంటి ఖర్చులు పెట్టగలిగినటువంటి ఆర్థిక సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ఆర్బీఐ చెప్పినట్టుగా 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర మూలుగుతా ఉన్నాయి నిల్వలు. ఈ 8 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అప్పుగా తీసుకోవచ్చు. దానికోసం కోవిడ్ బాండ్ రూపంలో బాండ్స్ విడుదల చేయొచ్చు. అది కూడా చాలకపోతే ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని నోట్లు వచ్చేయొచ్చు. ఈ రకంగా ఈ 2 మార్గాల ద్వారా నిధులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వాలకి బదిలీ చేస్తే వాళ్ళు మౌలిక వస్తువులు చేపట్టడం, అభివృద్ధి చేయడం కోసం, ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం, ప్రాథమిక వైద్య ఆరోగ్య వస్తువులు పెంపొందించడం కోసం, నిత్య జీవసర వస్తువులు అందుబాటులో తీసుకురావడం కోసం, ధరలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం కోసం అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి సామాజిక న్యాయం అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయ సూత్రాలను అమలు జరపడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కేంద్రం సమకూర్చడం. ఇది రాష్ట్రాలకు సామాజిక న్యాయం అంటే. There is one more question. Why the government of India is shifting the burden onto the states? The reason why the government of India is doing that is because it is in denial. It is not admitting the problem that is facing the country. And therefore, it is not doing what it should be doing. Like, out of the 20 lakh crore package that it offered, most of it is credit, most of it is loan. But when business is not properly working, then it does not take credit and loan. So the government of India is saying V-shaped recovery, it will recover very quickly, there's no problem, but the recovery will be very slow. It might take 2 years, 3 years.
And if you see, India is the most affected of the top countries, the G20. Where in the world did you see hundreds of millions of people walking, from the cities to the villages, So there were millions and millions of these people walking. Nowhere else in the world you saw that. Nowhere in the world do you have the unorganized sector so large. 94% of the workforce is unorganized sector. That's why our crisis is very different from the crisis in other countries, So other countries are still running very high fiscal deficit to try and support the poor people. But in India, we are trying to prevent that from happening. So the government of India is in denial, and that's where the problem lies. That because they are in denial, the burden is falling on the states. And the states don't have the capacity to raise resources like the center can do. So government India has to admit, it has to first admit that the budget is now worthless because the budget was planned for 10% growth. Now you are having minus 35% decline. So the budget is off by 45%. So revenue is incorrect, your expenditure is also incorrect, So therefore you have to redo the budget, and then you will have the resource problem, and then you can support the states. If you don't admit the problem, then you don't support the states also. ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వాలపైన భారాలను నెట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది, ప్రయత్నం చేస్తోంది అన్నది ప్రశ్న. అరుణ్ కుమార్ గారు చెప్పే సమాధానం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఆ సమస్యని గుర్తించడానికి కానీ అంగీకరించడానికి కానీ సిద్ధంగా లేదు. గుర్తించలేనప్పుడు, అంగీకరించలేనప్పుడు ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలేవి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేపట్టాల్సిన చర్యలు చేపట్టే అవకాశం లేదు. కాబట్టి అనివార్యంగా భారం రాష్ట్ర ప్రభుత్వాలపైన పడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల మీద కరోనా ప్రభావం ఉంది, కానీ ఏ దేశంలోనూ 100 కిలోమీటర్ల కాలినడకన వలస కార్మికులు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి కుటుంబాలను చేరుకోవడం కోసం నడిచినటువంటి సందర్భం లేదు. ఏ దేశంలోనూ 94% మంది అసంఘటిత రంగంలో ఉపాధి పొందినటువంటి ఉదాహరణలు ఏ ఆర్థిక వ్యవస్థలోనూ లేవు. కరోనాతో కాకుండా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభంలో ఉన్నప్పుడు అన్ని దేశాలు పేదలకు సహాయం చేయడం కోసం అంతో ఎంతో ద్రవ్యలోటు పెంచుకోవడానికి అవకాశం సిద్ధంగా ఉన్నాయి పెంచుకోవడానికి. కానీ భారతదేశంలో ప్రభుత్వం మాత్రం, కేంద్ర ప్రభుత్వం మాత్రం ద్రవ్యలోటు పెంచుకోవడానికి, అంటే బయట నుంచి అప్పులు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇవ్వడం ద్వారా ప్రజలకు సేవ చేయడం కోసం కేంద్రం సిద్ధంగా లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యను అంగీకరించినప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి సమస్యను అంగీకరించకుండానే ఉంటే సరిపోతుంది కదా. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యూహం. So there is one more question, comrade. Telangana government chief minister has demanded for helicopter money, and CPM, other left parties also demanded to go for printing money and distribute it to the people, pumping to the people. Why government of India is not doing that? So, conservative economists do not like, printing of money. They don't like fiscal deficit to rise. So our, world is now governed by IMF, World Bank, and the credit rating agencies and so on. And they are the ones who frown on, printing a lot of currency and, giving money free to the people. But at this point, there's no choice. As I said, demand is very short. Consumption has gone down. Investment has gone down. So if the government was to spend money by giving it to the poor people, they will spend it in the economy, and then the demand will begin to come up. But let me say that, the Rural Employment Guarantee Scheme is one way that you can pump in for money into the hands of the people who have lost employment in the rural areas. But the government has only increased it by 40,000 crores from 60,000 crores in the budget to 1 lakh crore. But it needs to increase it to at least 4 lakh crores or so, And then in the urban areas also, a lot of youth have lost employment. So there's a need to start an employment guarantee scheme in the urban areas also. And I've been suggesting this for the last 1 year because this problem was there even before the pandemic came. So this also will pump in purchasing power into the hands. Then, the 6 crore micro units, that are there all over the country, 6 million, not 6 crore, but 6 million, micro units that are there in the country. They also need support because if they decline, then employment will not come back up, and they don't have the working capital because most of these cottage units, they are working on very small capital. Like, if you take some vegetable seller on the streets,
he will sell the vegetable, and then whatever money he gets, he will use for consumption, and then next day buy vegetables with that and sell it. If he doesn't sell vegetables for 3, 4, 5 days, he will eat up his working capital. So therefore, the micro units also need to be protected, and that's what I call the survival package. So that's why, you know, you need some like 18 lakh crores of rupees to be pumped in, you know. Now 18 lakh crore is still short of the 70 lakh crore that is declining, you know, but at least this 18 lakh crore will pump in some purchasing power, some industry will revive, some, you know, demand will revive, you know. So therefore, I'm suggesting that, you know, the printing of currency will be required from the RBI, because you can get 8 lakh crore from the banks, you can get a few lakh crores from the wealthy people, and the balance will have to be printed by the RBI. And at this point of time, we should not fear it, because it's not going to be inflationary, given that demand is down, capacity utilization is low, so industry will only ramp up. So I think that's why wholesale prices are declining at the moment. It's only the retail prices that are rising, because the food prices have risen, you know, and there the trade is taking advantage, because the wholesale price is down, the retail price going up means the trade margins have gone up. So at this point of time, you know, the printing of money and giving it to the poor people, in the hand of the poor people, in the hand of the poor farmers, that is the way to revive demand. హెలికాప్టర్ మనీ రాష్ట్రాలకు ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అట్లాగే సిపిఎం ఇంకా అనేక పార్టీలు అవసరమైతే కరెన్సీ వచ్చేసైనా సరే ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దీనికి ఈ పాయింట్స్ ని వివరించండి అని చెప్పి అడిగారు. దానికి అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కరెన్సీ వచ్చేయటం, నోట్లు వచ్చేయటం అనేది ఇప్పుడు తక్షణ అవసరం. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం లేదు. 30% వెనకబట్టు పట్టింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు కోవిడ్ బాండ్ల ద్వారా తీసుకోవాలి. ఆ మిగిలినటువంటి కొరత ఏదైతే ఉందో ఆ కొరత మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా నోట్లు అచ్చువేయించాలి. అయితే ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఎందుకని? కేంద్ర ప్రభుత్వం ద్రవ్య రంగంలో తీసుకునే నిర్ణయాలన్నీ ప్రభుత్వమే తీసుకోవట్లేదు. బయట ఎక్కడ కూర్చున్నటువంటి IMF, వరల్డ్ బ్యాంకు, రేటింగ్ ఏజెన్సీలు అంటే క్రిసిల్లు ఇట్లాంటి రేటింగ్ ఏజెన్సీలు వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళకు భయపడి, వాళ్ళ నిర్ణయాలకు భయపడి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు పెంచడానికి వీలైనటువంటి మార్గాలన్నింటినీ మూసేసుకొని కూర్చుంది. మిగతా దేశాలు అట్లా చేయటం లేదు. అంతో ఎంతో ద్రవ్యలోటుకి సిద్ధపడి ప్రజలకు సహాయం చేయడానికి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ప్రభుత్వం ఆరోగ్యమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఉదాహరణకి ఉపాధి హామీ పథకం పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇందా చెప్పిన 22 కోట్ల మంది పైచిలకు అసంఘటిత రంగ కార్మికులు గ్రామీణ ప్రాంతాలకు మళ్ళారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పని కల్పించాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక సాధనం ఉపాధి హామీ చట్టం. ఈ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చింది 60,000 కోట్లు. సంక్షోభం వచ్చి కోవిడ్ మహమ్మారి విస్తృతమైన తర్వాత మరో 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మహా అయితే 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినటువంటి కార్మిక శక్తి ఎన్ని కోట్ల మంది ఉన్నారు? వాళ్ళందరికీ పని కల్పించాలంటే పాక్షికంగా పని కల్పించాలన్నా సుమారు ఉపాధి హామీ చట్టానికి 4 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అంతో ఎంతో పని దొరుకుతుంది. పని దొరికినప్పుడు ఆదాయం వస్తుంది, వేతనం వస్తుంది. వేతనం ఖర్చు చేయడానికి కొంత కొంటారు. ఆ కొన్నప్పుడు మళ్ళా తిరిగి గిరాకీ పెరుగుతుంది. ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థలో రెండో సమస్య కూడా మనకు కనిపిస్తుంది. టోకు ధరలు తగ్గుతున్నాయి, రిటైల్ ధరలు పెరుగుతున్నాయి. అంటే వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ధరల ప్రభావాన్ని, ధరల యొక్క భారాన్ని తగ్గించాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నోట్లు వచ్చేయడం ద్వారా, కోవిడ్ బాండ్స్ ద్వారా, ఇంకా అనేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు సమీకరించి బడ్జెట్ ని పునఃపరిశీలించి ద్రవ్యలోటు పెంచినా సరే, పెరిగినా సరే ప్రపంచ బ్యాంకు, IMF కి దడవకుండా నిర్ణయాలు తీసుకుంటేనే ఈ అసంఘటిత రంగ కార్మికులకి, గ్రామీణ కార్మికులకి అంతో ఎంతో ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది. There is one political question. Okay. Question is, the stand taken by Government of India, how will it going to hit the central-state relationship? Okay. You know, the center-state relations were hit by GST first, because under GST, you know, the states gave up their power of taxation to the center, and the center had promised that it would take care of their interest, but that was not done. Also, the GST marginalized the local bodies. So the 3-tier government that we have, center, states, and the local bodies,
the states lost their power and the local bodies were also becoming more dependent on the center for resources. So our fiscal federalism was affected by this GST. Now what has happened is when the center goes back, and the center has become all powerful because everything has got centralized. So our, idea that we are a federal nation, that is going to be damaged, and therefore the center can play a much more active role in the states. And therefore, given that the political opposition is down, you cannot have political opposition at this point of time. Therefore, political activity has come down, and therefore the center is becoming more powerful. We are becoming a more centralized state, and this is going to have, deep impact on our politics in the country, because even the parliament has got marginalized. The question hour is not there, so you can't demand accountability from the government. And as it is, we were moving towards a situation where if you at all raise questions, you are branded as anti-national, you are branded, as various things. So therefore, now in the pandemic situation, it is even more difficult because you can't even raise questions, and you can't go out and protest against the government's actions. So accountability of the central government is declining, and this is going to have a deep impact on our politics. మూడో ప్రశ్న రాజకీయ రంగానికి సంబంధించింది. కరోనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అనేది ప్రశ్న. దానికి అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమాధానం, కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రభావం జిఎస్టీ తోటి మొదలవుతుంది. పన్నులు వేసే అధికారం ఏ స్థానిక ప్రభుత్వాలకి ఏ దశల్లో ఆయా స్థానిక ప్రభుత్వాలకి ఉంటుంది. అటువంటి పన్ను వేసే అధికారాన్ని రాష్ట్రాలు కేంద్రానికి అప్పగించాయి. అప్పగించిన తర్వాత వచ్చే నష్టాన్ని భరించడానికి కేంద్రం హామీ ఇచ్చింది. ఈవేళ హామీని ఉల్లంఘిస్తుంది, తిరస్కరిస్తుంది, మేము కట్టలేమని చెప్తుంది. ఇప్పటి వరకు మనకి స్థానిక స్వపరిపాలన 3 అంచెల పద్ధతిలో నడుస్తుంది. ఈ 3 అంచెల్లోనూ ఉన్నటువంటి పన్నులు వేసే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తన గుప్పిట్లోకి పెట్టుకుంది. రాష్ట్రాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని మాత్రం ఇవ్వనంటోంది. ఇది జిఎస్టీ చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం పెట్టినటువంటి సూత్రం, లేదంటే ఇచ్చినటువంటి నినాదం సహకార సమాఖ్య, ద్రవ్య సహకార సమాఖ్య స్వభావం అనేది ప్రభుత్వం ముందు తీసుకొచ్చిన నినాదం. ఈవేళ ఆ ద్రవ్య సహకార సమాఖ్య స్వభావానికే విఘాతం కలుగుతుంది, తూట్లు పొడుస్తుంది. మరోవైపున ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలయటానికి అన్ని రకాల అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి నియంతృత్వం వైపు ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని ప్రశ్నించడానికి రాజకీయ ప్రతిఘటన తలెత్తే అవకాశం లేదు లాక్డౌన్ నిర్బంధం కారణంగా. అంతో ఇంత ప్రశ్నిస్తే ఇందాక చెప్పినట్టుగా దండన విపరీతంగా, అణచివేత దమనకాండ, పోలీసుల దమనకాండ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మనం చూసాం, పార్లమెంట్ లో కనీసం ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం మొన్న వార్తల్లో చూసాం. ఈ మొత్తం ఒకే అంశం తెలియజేస్తుంది, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించడానికి సిద్ధంగా లేదు. అటువంటి జవాబుదారీతనంతో వ్యవహరించడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం చేతిలో అధికారాలు కేంద్రీకృతమైతే అది రాష్ట్ర ప్రభుత్వాలని, స్థానిక ప్రభుత్వాలని, ప్రజల మీద అత్యంత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. There is one more political question. Okay. Do you foresee the permanent abolishment of question hour in the parliament? At this point of time, of course, the question hour is suspended, or so as the government says, for only this session. But this can become more permanent, because the problem that will arise is that what kind of voice the opposition is able to raise. Because in the Lok Sabha, they have a brute majority, and in the Rajya Sabha also, they are close to majority, and along with their allies, they are able to push through. And already the news is coming that, the question hour has been disturbed in Parliament in the last many sessions, and that question hour is allowed. So it's possible for the government to say, look, question hour anyway doesn't happen, so why have question hour? So I think the question is one of accountability of the government. The accountability of the government is what is required, and the Parliament is where the government has to be accountable. So accountability is what I think the opposition should work at. It should raise various questions at various points of time, and campaign with the public. Because if the public is with the opposition, then the government's power will be limited. But if the public also does not come and stand with the opposition,
then the government will do what it wants to do, given the brute majority in Lok Sabha and the near majority that it has in the Rajya Sabha. So I think we need to have accountability. We must drive towards accountability. ప్రశ్నోత్తరాల రద్దు తాత్కాలికమైన శాశ్వతంగా రద్దు అయ్యే అవకాశం ఉందా అన్నది ప్రశ్న. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాలు అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పటికీ తాత్కాలికమే. ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారం ప్రకారం కరోనా కారణంగా సామాజిక దూరాన్ని పాటించాలి కాబట్టి ప్రశ్నోత్తరాలు మినహాయిస్తున్నాము అనేది ఇప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. కానీ పార్లమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలం, మందబలం లోక్సభలో దాదాపుగా మెజారిటీకి దగ్గరగా ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్న సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే భవిష్యత్తులో ఈ ప్రశ్నోత్తరాలు మినహాయం లేకుండానే మనం పార్లమెంట్ ని చూసే, చట్టసభలని చూసే పరిస్థితి రావచ్చు. ప్రశ్నోత్తరాలు ఉండాలా వద్దా అన్నది జవాబుదారీతనానికి సంబంధించినటువంటి విషయం. ప్రభుత్వం కార్యనిర్వాహక వర్గం చట్టసభకు సమాధానంగా ఉండాలి. చట్టసభలో ఉండేది చట్టం ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రతినిధులు, వీళ్ళకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో ప్రశ్నోత్తరాలు ఇన్ని గంటల చట్టసభల సమయం వృధా అయింది. అవాంతరాల కారణంగా, నిరసనలు, ధర్నాలు, గొడవల కారణంగా చట్టసభల్లో ప్రశ్నోత్తరాలు అవాంతరాలు కలిగి ఇన్ని గంటల పని నష్టపోయాము అని చెప్పి చాలా విశ్లేషణలు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం వాళ్ళకి లోక్సభలో మందబలం ఉంది కాబట్టి తనకు అనుకూలంగా మార్చుకొని ప్రశ్నోత్తరాలను పూర్తిగానే రద్దు చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు సమాధానం ఉండేటట్టుగా, జవాబుదారీతనంతో వ్యవహరించేటట్టుగా చేయాలి అంటే ప్రతిపక్షాలు తీసుకోవాల్సినటువంటి ఒకే ఒక్క ఎజెండా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజలకి ప్రభుత్వాలు జవాబుదారీతనం లేకపోతే వచ్చే నష్టాలని, కష్టాలని, ఇబ్బందుల్ని ప్రజలకి అవగాహన కలిగేటట్టుగా చేయాలి. ఆ రకంగా చేయడం ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మళ్ళా జవాబుదారీతనం వైపు నడిపించగలం తప్ప మరో మార్గం లేదు. Thank you, sir. There are no more questions. Now you have spent more than one and a half hour with us. Thank you very much. You have answered even political questions. So I also thank Comrade Veeraya. There are many compliments for you and for Veeraya for his translation and your speech, touching upon many things. So thank you very much. I also thank the people who are viewing on the blue button and also on the Facebook. Thank you one and all. And thank you, Mr. Veeraya, for this lovely translation. Without you, thank you, sir. I hope. Thanks a lot. Thank you, sir. Thank you. Best wishes to all of you. Best wishes. Thank you. Thank you. Thank you. Hope to read your book soon. Okay. Thank you very much. Thank you. Thank you.